సో, రిలీజ్ స్ట్రాటజీ అయిపోయింది. రిటర్నబుల్ ప్యాకేజ్ అయింది. మనకి ఇంకేం టాపిక్స్ అయ్యాయి? లాస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం మనం? గుర్తుందా మీకు? పర్చేస్ రిక్వెస్ట్ చేసిన అయింది సార్. తర్వాత ఆటోమేటిక్ పీఓ చేసాం. ఆటోమేటిక్ ఆటోమేటిక్ పీఓ తర్వాత వచ్చేసి రిటర్నబుల్ ప్యాకేజింగ్. నాది మెటీరియల్ అది పర్చేస్ రిక్వెస్ట్ ఉంది కదా సార్. అవును. అది ఎంఈ 54 అని ఓపెన్ చేసిన తర్వాత అది కింద నాకు బాగా రావట్లేదు. అదే మేబీ అదే అది ఎందుకు రావట్లేదంటే రిక్వెజిషన్ మనం రిలీజ్ స్ట్రాటజీ క్రియేట్ చేసే ముందు ఏదైనా తప్పుగా ఏదైనా ఒకటి ఎంట్రీ ఇచ్చేస్తే అది రాదు ఇంకా. అది ఒకసారి చెక్ చేసి మళ్ళీ క్రియేట్ చేయాలి. ప్రాపర్‌గా క్రియేట్ చేస్తే వస్తది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ నుంచి అక్కర్లేదు. దాన్ని ఎడిట్ చేద్దాం. అది మీరు ఏదైతే చేశారో అది ఎక్కడ తప్పు ఉందో చూసి అది రెక్టిఫై చేద్దాం. ఓకే. ఓకేనా? సో, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే సబ్ కాంట్రాక్ట్. సబ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే మనం ఒక వెండర్‌కి కొన్ని మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండర్ దగ్గర మ్యాన్ పవర్ ఉంది. సో, మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన మన దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్‌ని ప్యాకింగ్ చేయాలి. మరి ఆ మెటీరియల్స్‌ని ప్యాకింగ్ చేయడానికి మన దగ్గర మ్యాన్ పవర్ లేదు. సో, మనం ఏం చేస్తామంటే ఇంకో వెండర్ దగ్గర మ్యాన్ పవర్ యూజ్ చేసుకొని ఆ మెటీరియల్స్‌ని ప్యాకింగ్ చేపిస్తాం. ప్యాకింగ్ చేపించి ఆ ప్యాకింగ్ చేసినందుకు ఆ వెండర్ కొంత అమౌంట్ మనం పే చేయాల్సొస్తది. దాన్ని మనం ఏమంటాం? సబ్ కాంట్రాక్ట్ అంటాం. సో, వి ఆర్ యూజింగ్ వెండర్ సర్వీసెస్ ఆర్ మ్యాన్ పవర్. ఒక వెండర్ సర్వీసెస్ గాని, మ్యాన్ పవర్ గాని మనం యూజ్ చేసుకొని దానికి మనం కొంత అమౌంట్ పే చేస్తాం వెండర్‌కి. దాన్ని మనం ఏమంటామంటే సబ్ కాంట్రాక్ట్ అంటాం. అలాగే మనం ఇంకోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. రా మెటీరియల్స్. సో, ఆ రా మెటీరియల్స్ అన్నీ మనం కంబైన్ చేసి ఒక ఫినిష్ ప్రొవైడ్ చేయాల్సొస్తది. బట్ ఆ రా మెటీరియల్స్ అన్నీ మనం ఎలా కంబైన్ చేస్తామంటే దానికొక మిషన్ కావాలి. ఒక మిషన్ ద్వారా ఆ రా మెటీరియల్స్‌ని కంబైన్ చేయాలి. సో, మన దగ్గర ఆ మిషన్ లేదు. ఒక వెండర్ దగ్గర ఆ మిషన్ ఉంది. మనం ఏం చేస్తాము? ఆ రా మెటీరియల్స్ అన్ని ఆ వెండర్‌కి ప్రొవైడ్ చేసి, ఆ వెండర్ దగ్గర ఉన్న మిషన్ యూజ్ చేసుకొని, మనం ఆ వెండర్ దగ్గర నుంచి ఒక ఫినిష్ ప్రొడక్ట్‌ని రిసీవ్ చేసుకుంటాం. సో, దీన్ని కూడా మనం సబ్ కాంట్రాక్ట్ అంటాం. సబ్ కాంట్రాక్ట్ అంటే మనం కొన్ని మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. సింపుల్ థింగ్ చెప్పాలంటే, ఇప్పుడు మనం చూడండి, ఒక స్వీట్ షాప్‌కెళ్ళాము, ఒక స్వీట్ కొనుక్కున్నాం. అది కామన్. దానికి అమౌంట్ పే చేసాం. అది పర్చేస్ చేసాము, అమౌంట్ పే చేసాం. అలా కాకుండా మన ఇంటికి ఒక పర్సన్‌ని పిలిపిచ్చి, ఆ పర్సన్‌కి మనకి ఏదైతే మన స్వీట్స్ కావాలో, ఆ మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసి, ఆయనతో కొన్ని మనం స్వీట్స్ తయారు చేయించుకుంటాం. సో, ఆ తర్వాత ఆయనకి కొంత అమౌంట్ మనం పే చేస్తాం. అంటే మెటీరియల్స్ మనవే. ఇదంతా ప్రాసెస్ మనదే. కానీ చేసినందుకు ఆయనకి కొంత అమౌంట్ మనం పే చేస్తాం సర్వీస్‌కి. సో, దాన్ని మనం ఏమంటాం? సబ్ కాంట్రాక్ట్. సో, అది. ఇప్పుడు మనం చెప్పుకునేది అదే టాపిక్ మనం. సో, వీటి కోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ we have to create some raw materials. ఏదైనా ఒక 2 రా మెటీరియల్స్ క్రియేట్ చేద్దాం. 2 రా మెటీరియల్స్. One is bottle and second one is cap. అంటే ఒక బాటిల్, ఒక క్యాప్ మాట. ఈ 2 మెటీరియల్స్‌ని మనం యాడ్ చేసి ఒక దాన్ని ఆహ్, ఈ కోసం
1 జార్ అండ్ 1 క్యాప్. ఒక జార్ ఇచ్చాం, ఒక క్యాప్ ఇచ్చాం. సో, ఆ జార్ పైన అతను క్యాప్ పెట్టి ఒక బాటిల్‌గా తయారు చేసి మనకివ్వాలి. సో, ఈ 2 మనకేంటంటే రా మెటీరియల్స్ మాట. సో, దీస్ 2 comes under raw materials. We are providing these materials to vendor. Glass board. This is the finished product. గ్లాస్ బాటిల్. అంటే జారు, క్యాప్ మనకిస్తే ఆ రెండిటిని అటాచ్ చేసి ఆయన మనకొక గ్లాస్ బాటిల్ ఇస్తాడు. అంటే ఈ 2 మెటీరియల్స్ మనం ప్రొవైడ్ చేయాలి వెండర్‌కి. ఈ మెటీరియల్ వెండర్ మనకిస్తాడు చేసి. దీన్ని మనం సబ్ కాంట్రాక్ట్ ప్రాసెస్ అంటాం. అందుకోసం మనం 2 రా మెటీరియల్స్ క్రియేట్ చేయాలి. ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ క్రియేట్ చేయాలి. అండ్ అలానే మనం ఒక వెండర్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. ఇవి స్టెప్స్ ఫస్ట్. MM01 రిటైల్, కెమిస్ట్రీ, బెవరేజెస్ సంథింగ్ ఏదో ఒకటి చేసుకోండి. ఎంటర్ చేయండి. The food related bottles. Raw material for B/1 కదా. Yeah. B/1. Press enter. Basic data 1, purchasing 1, MRP 1, general plan data storage 1, accounting 1. Press enter. Plant BY1, BY1, jar cap, base unit each. Metal group వచ్చేసి అలాగే ప్యాక్ చేసిన మెటీరియల్. డివిజన్ వచ్చేసి B1, గ్రాస్ వెయిట్ 100 grams, నెట్ వెయిట్ కూడా 100 grams అనుకుందాం. దాని ఒక వెయిట్. పర్చేసింగ్ గ్రూప్ BY1. ఇఫ్ యూ వాంట్ ఆటోమేటిక్ పివో క్రియేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్. MRP type ND, no planning. Enter. Valuation class. DB1R. Sorry, BY1R. Sorry. BY1R. Save. 1. Save.
2597 ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను. అలాగే ఇంకోటి బేసిక్ డేటా 1, పర్చేసింగ్ 1, ఎంఆర్పి 1, అకౌంటింగ్ 1, జనరల్ ప్లాన్ డేటా స్టోరేజ్ 1, present plant BY1, BY1. గ్లాస్ బాటిల్, గ్లాస్ జార్, ఇక్కడ క్యాప్ కదా, ఇప్పుడు గ్లాస్ జార్. ఈచ్ ఇంతకుముందు మనం ఏం క్రియేట్ చేసాం, 2597లో క్యాప్ క్రియేట్ చేసామా? జార్ క్యాప్ క్రియేట్ చేసాం. గ్లాస్ జార్, ఈచ్ P1 milligrams, సో 2597, 2599 ఇలా 2598 సంథింగ్ 2 మెటీరియల్స్ మనం క్రియేట్ చేసాం. ఇలా రా మెటీరియల్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక ఫినిష్ ప్రోడక్ట్ చేద్దాం. అంటే 2 మెటీరియల్స్ యూజ్ చేసి వీఆర్ మేకింగ్ వన్ ఫినిష్ ప్రోడక్ట్ అనమాట. ఒక ఫినిష్ ప్రోడక్ట్ తయారు చేస్తాం, అది చేద్దాం. ఫినిష్ ప్రోడక్ట్ ఫర్ BY1, ఎంటర్ ఫర్ సెంటర్ బేసిక్ డేటా 1, MRP 1, general plan data storage 1, accounting 1. Press enter. BY1, BY1, press enter. Finish product చేసి మనం క్రియేట్ చేసిన మెటీరియల్స్ టూ 2597 ఒకటి, ఇంకోటి ఏంటి మనకి 2599 కదా, ఇది 2600. ఎస్, బేస్ యూనిట్ ఈచ్. గ్లాస్ బాటిల్, గ్లాస్ జారు, గ్లాస్ క్యాప్, ఆ రెండు అటాచ్ చేస్తే గ్లాస్ బాటిల్ అవుతుంది. సో ఈచ్ మెటీరియల్, ప్యాకేజింగ్ మెటీరియల్ 008, డివిజన్ B1, gross weight 200 grams, net weight also 200 grams. Purchasing group BY1, enter
MRP type ND. No planning. Violation class. BY1F. BY1F. Availability check. ప్రస్తుతానికి KB. No check. Safe. ఈ విధంగా మనం 2 రా మెటీరియల్స్ని క్రియేట్ చేసాము అండ్ ఒక ఫినిష్ ప్రోడక్ట్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది వెండాన్ని క్రియేట్ చేయాలి. సో వెండాన్ని క్రియేట్ చేయాలంటే /xk01 to create a vendor as MM point of view and as well as FI point of view. రెండు పాయింట్ ఆఫ్ లో ఒక వెండర్ని మనం క్రియేట్ చేయాలి. సో xk01 కంపెనీ కూడా వచ్చేసి BY1 BY1B వెండర్ కంపెనీ Farvi subcontracts. Farvi subcontract FSC something, country India, mobile number, mail ID farvi@gmail.com. Reconciliation account, sundry creditors 031 A1. Sorry. Reconciliation account వచ్చేసి sundry creditors sort కి vendor number wise 012 cash management A1. Press enter. Order currency INR. Terms of payment 0001. Incoterms EXW. EXW from client. Yeah. ఒక వెండర్ని క్రియేట్ చేసాం 407711 407711 వెండర్. The vendor name Farvi. ఫస్ట్ వన్ ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఒక రా మెటీరియల్ 2 రా మెటీరియల్స్ ఒక ఫినిష్ ప్రోడక్ట్ క్రియేట్ చేసుకున్నాం అండ్ ఒక వెండర్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు /ME11 అంటే పర్చేస్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయాలి. ఒకవేళ ఇలా చేసుకోవాలంటే లాజిస్టిక్స్, మెటల్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, మాస్టర్ డేటా, ఇన్ఫో రికార్డ్, ME11. ME11లో సో ఈ వెండర్కి ఈ ఫినిష్ ప్రోడక్ట్ మనం సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నాం. సో సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నాం. మనకి సబ్ కాంట్రాక్టింగ్ మెటీరియల్ ఏంటి 2600 అంటే ఫినిష్ ప్రోడక్ట్. ఎవరికి ఇస్తున్నాం? వెండర్కి, ఫార్వి వెండర్కి ఇస్తున్నాం. సో ఆ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఒకవేళ మన నెంబర్ రాకపోతే మనకి టైప్ చేసుకోవాల్సి వస్తుంది నెంబరు. సో నెంబర్ అండ్ ప్రోడక్ట్ రెండు టైప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ BY1 అంటే BY1 అనే పర్చేసింగ్ ఆర్గనైజేషన్కి సబ్ కాంట్రాక్ట్ మనకి కావాలి. మన ప్లాంట్ కూడా BY1.
ఇక్కడ సెలెక్ట్ సబ్ కాంట్రాక్ట్. సెలెక్ట్ సబ్ కాంట్రాక్ట్. ప్రెస్ ఎంటర్. ఎంటర్. 1, 2, 3. Press enter. Here planned delivery time 1 day. What is the standard quantity? 10 kgs. What is the minimum quantity? 10 kgs. What is the maximum quantity? 100 kgs. నెట్ ప్రైస్ వచ్చేసి అంటే ఆ రెండు సబ్ కాంట్రాక్ట్ చేసినందుకు ఎంత ప్రైస్ ఇస్తాం మనకి అప్రాక్సిమేట్గా 100 రూపీస్. ట్యాక్స్ కూడా వచ్చేసి B1 ఇవ్వాలి. బట్ B1 అనేది తీసుకోవట్లేదు. ఎందుకోసం అంటే మన ఇండియాకి వేరే కంపెనీకి సంబంధించిన ప్రొసీజర్ అసైన్ ఉంది. మనం ఏదైతే క్రియేట్ చేసాం ప్రొసీజర్ అది లేదు ఇక్కడ. సో ఐ వాంట్ టు యాడ్ దట్ స్లాష్ ఇక్కడ ఓబీబీజీ. ఓబీబీజీ అంటే అసైన్ కంట్రీ టు క్యాల్కులేషన్ ప్రొసీజర్. సో క్లిక్ ఆన్ ద పొజిషన్ బటన్, కంట్రీ ఇండియా, ప్రొసీజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ BY1 సేఫ్. ఇక్కడ మన ప్రొసీజర్ అసైన్ చేసుకుందాం. ఎందుకంటే మరి ఆ సబ్ కాంట్రాక్టింగ్ ఏదైతే చేస్తామో వాటిపైన కూడా ట్యాక్స్ ఉంటుంది. సో అందుకోసం సేఫ్. సో మనం పర్చేస్ ఇన్ఫో రికార్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాం. వన్స్ ఎప్పుడైతే పర్చేస్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసామో ఈ ఫినిష్ ప్రోడక్ట్ 2600 ఫినిష్ ప్రోడక్ట్ మనం తయారు చేయాలంటే మనకి ఏ మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఏ మెటీరియల్స్ మనకు రిక్వైర్మెంట్ ఉన్నాయి, దీన్ని మనం బాంబ్ అంటాం. బాంబ్, BOM అంటే బాంబ్. అంటే BOM అంటే ఏంటంటే బిల్ ఆఫ్ మెటీరియల్. బిల్ ఆఫ్ మెటీరియల్ టు మేకింగ్ వన్ ఫినిష్ ప్రోడక్ట్. What are the raw materials to be required and what are the semi-finished products to be required? ఏ మెటీరియల్స్ మనకు కావాలి అది బాంబ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బాంబ్ ఎలా క్రియేట్ చేస్తామంటే ప్రొడక్షన్లోకి వెళ్ళండి, మాస్టర్ డేటాలోకి వెళ్ళండి, ఇక్కడ మెటీరియల్, ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, బిల్ ఆఫ్ మెటీరియల్. ఈ బిల్ ఆఫ్ మెటీరియల్లో క్లిక్ చేసి క్లిక్ ఆన్ ద బిల్ ఆఫ్ మెటీరియల్, మెటీరియల్ బాంబ్. మెటీరియల్ బాంబ్ దీని టీ కోడ్ వచ్చేసి CS01 ఉంటుంది. CS01. సో వాట్ ఈస్ CS01 అంటే టు మేకింగ్ వన్ ఫినిష్ ప్రొడక్ట్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ టు బి రిక్వైర్డ్. సో CS01 మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బాంబ్ యూసేజ్ వచ్చేసి 1 అంటే ప్రొడక్షన్. ప్రొడక్షన్, ప్రెస్ ఎంటర్. కాంపోనెంట్స్ మనకి ఏం కావాలి, 2597 మెటీరియల్ కావాలి, 2599 మెటీరియల్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మనకు తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టు మేక్ దిస్ మెటీరియల్, దిస్ ప్రొడక్ట్, సో వాట్ ఆర్ ద మెటీరియల్స్ టు బి రిక్వైర్ అంటే గ్లాస్ జార్ అండ్ జార్ క్యాప్. 2597, 2599, 2597 1 quantity,
2599 1 quantity to be required. అంటే అదొకటి ఇదొకటి కావాలి. 1 క్యాప్ 1 జారు ఈ రెండు కంబైన్ చేస్తే ఒక బాటిల్ అవుతుందన్నమాట. సో 1 ఇచ్చుకున్నాను. ఇచ్చి ఎంటర్. దెన్ ఇక్కడ మనం సేవ్ చేయాలి. ఈ విధంగా మనం బాంబ్ క్రియేట్ చేయాలి. సో ఎప్పుడైతే బాంబ్ క్రియేట్ చేసామో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పర్చేస్ రిక్వెజిషన్. అంటే మనకు ఆ పలానా మెటీరియల్ కావాలంటే ఒక పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా పర్చేస్ ఆర్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఊరికే పర్చేస్ రిక్వెజిషన్ చేసి తర్వాత పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను. వితౌట్ పర్చేస్ రిక్వెజిషన్ ఆల్సో వి కెన్ క్రియేట్ ఏ డైరెక్ట్ పర్చేస్ ఆర్డర్ ఆల్సో. మనకి పలానా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఒక రిక్వెజిషన్ క్రియేట్ చేస్తాం. దెన్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. రిక్వెజిషన్ లేకుండా కూడా డైరెక్ట్‌గా ఆర్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో ME51N create a purchase requisition. $2600. What are the material for the purchase requisition? $2600. Planned BY1. Location BY1. ఎన్ని బాటిల్స్ కావాలంటే నాకు అవి 50 బాటిల్స్ కావాలి. ఎన్ని కావాలి? 50 కావాలి. ఈ 50 అనేది మనకి ఏంటంటే సబ్ కాంట్రాక్ట్ కాబట్టి ఇక్కడ కేటగిరీలో సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి. సబ్ కాంట్రాక్టింగ్ L ఇవ్వాలి. ద వాల్యుయేషన్ ప్రైస్ ఇది చేయడానికి ₹100. ప్లాన్ టు BY1. సారీ ఎందుకు మధ్యలో వచ్చింది? ఓకే. అండ్ వెండర్ ఎవరు? ఆర్వి సబ్ కాంట్రాక్ట్. ఈ మెటీరియల్స్ కావాలన్నా click on the save. ఇక్కడ పర్చేస్ రిక్వెజిషన్ మనం క్రియేట్ చేసుకుందాం. సో పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయాలి. 16305 కదా. MB54N to release the purchase requisition. Select here other purchase requisition, paste the number here, enter. Release strategy. Right. Release చేసి ఇక్కడ సేవ్ చేయాలి. రైట్. ఇక్కడ పర్చేస్ రిక్వెజిషన్ రిలీజ్ అయ్యింది.
వన్స్ ఎప్పుడైతే పర్చేస్ రిక్వజిషన్ రిలీజ్ అయిందో వెండర్కి మనం పిఓ క్రియేట్ చేస్తాం. ME21N to create a purchase order. Here select buy purchase requisitions. Adopt. Yes. Purchasing organization also BY1. Enter. Press enter. Press enter. Delivery second వచ్చింది. మనకి ఇవాళ కావాలి డెలివరీ సెకండ్ డేట్ ఇచ్చాం. ఇక్కడ పర్చేస్ రిక్వజిషన్ మనకు వచ్చింది. ఓకే. సబ్ కాంట్రాక్ట్. Conditions. 100 rupees. Okay, everything is okay. You click on the messages. Seven errors ఉన్నాయి చూద్దాం. Messages అయితే ఏముండవు మోస్ట్లీ. యా ఓకే. సో దాన్ని డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం కాంపోనెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. కాంపోనెంట్స్ అంటే ఈ ప్రొడక్ట్ చేయాలంటే మనం ఏ రా మెటీరియల్స్ వెండర్కి ప్రొవైడ్ చేయాలనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెటీరియల్ డేటాలోకి వెళ్ళి కాంపోనెంట్స్ అనగానే the MRP parameters B/1 is not maintained అంటుంది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఎక్స్పోర్ట్ B1 కొట్టండి. ఎక్స్పోర్ట్ B1 కొట్టి MRPలో 1 మన MRP 1 ఏదో మెయింటైన్ చేయడం దీనికి. ఎనీవే డైరెక్ట్గా దీన్ని సేవ్ చేసుకో. అక్కడ క్లిక్ చేయగానే మనకి ఏ రా మెటీరియల్స్ కావాలో వస్తుంది, దాంట్లో చూపిస్తుంది. అంతే. పిఓ క్రియేట్ అయింది. సో పిఓ నెంబర్ 475. జస్ట్ కాపీ చేసుకోండి. Control-C copy. Here it is. Subcontract. PO. Right. But PO క్రియేట్ చేసాం. ముందు PO క్రియేట్ చేసాము. ఆ PO సంబంధించిన మనకి మెటీరియల్ రావాలంటే ముందు మెటీరియల్ని మనం రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెండర్కి ప్రొవైడ్ చేయాలి. అలా వెండర్కి మనం ప్రొవైడ్ చేయాలంటే అవి మనం కొనాలి ఫస్ట్. ఏదైతే గ్లాస్ జార్, ఏదైతే గ్లాస్ క్యాప్ ఉందో అది మనం కొనాలి. ఇప్పుడు మళ్ళీ కొనాలంటే ఒక వెండర్ నేమ్ వేసుకొని మళ్ళీ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసుకొని మళ్ళీ గూడ్స్ తీసుకోవాలి. ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అలాగే అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇనీషియల్గా మన దగ్గర ఆ స్టాక్ ఉన్నట్టు ఒక ఎంట్రీ వేసేసుకుంటాం. అలా డైరెక్ట్గా మన దగ్గర స్టాక్ ఉన్నట్టు ఎంట్రీ ఎలా వేసుకోవాలి. ప్రజెంట్ మనం వెండర్కి ఇవ్వడానికి మన దగ్గర రా మెటీరియల్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు కావాలంటే చూడండి, MMBEలో స్టాక్ ఓవర్వ్యూ ఓపెన్ చేసుకుంటే 2597 కదా, సారీ 2597. ఇది మనకి క్యాప్ మెటీరియల్ BY1. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగానే ఆ స్టాక్ లేదు మన దగ్గర. దేర్ ఇస్ నో స్టాక్. జార్ క్యాప్ లేదు. అండ్ అలానే మనకి 2599 జార్ బాటిల్ కూడా లేదు మన దగ్గర. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ రెండు మెటీరియల్స్ని మనం కొనాలి. కొని ఆ స్టాక్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ స్టాక్ తీసుకెళ్ళి వెండర్కి ప్రొవైడ్ చేయాలి. మరి పర్చేసింగ్, మళ్ళీ పర్చేస్ ఆర్డర్, పర్చేసింగ్ ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉన్నట్టు ఒక ఇనిషియల్ ఎంట్రీ వేసుకుంటాం ఉన్నట్టు. లేదంటే డైరెక్ట్ గూడ్స్ రిసిప్ట్ డైరెక్ట్గా మనం కొనేసినట్టు ఒక వెండర్ దగ్గర నుంచి ఒక ఎంట్రీ వేసుకోవచ్చు. అందుకోసం మనం ఏం చేస్తామంటే
MIGO. MIGOలో గూడ్స్ రిసిప్ట్ అదర్ అని తీసుకోవాలి. అంటే పర్చేస్ ఆర్డర్‌తో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా నేను గూడ్స్‌ని కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మూవ్‌మెంట్ టైప్ చూడండి. (501) రిసిప్ట్ వితౌట్ పర్చేస్ ఆర్డర్ ఇంటూ అన్‌రిస్ట్రిక్టెడ్ యూజ్ స్టాక్. అంటే పర్చేస్ ఆర్డర్‌తో సంబంధం లేకుండా నేను స్టాక్‌ని డైరెక్ట్‌గా నేను వేర్ హౌస్‌లోకి తెచ్చుకోవచ్చు. అంటే నా ప్లాంట్‌లోకి తెచ్చుకోవచ్చు స్టాక్‌ని. సో, ఇక్కడ ఈ 501 యూజ్ చేయాలి మూవ్‌మెంట్ టైప్. మూవ్‌మెంట్ టైప్ 501 యూజ్ చేసి ఎంటర్. సో, వాట్ ఆర్ ద మెటీరియల్స్ టు బి రిక్వైర్డ్ అంటే 2597 మెటీరియల్ కావాలి. ఎంత క్వాంటిటీ కావాలంటే ఒక 50 కావాలి. ఏ ప్లాంట్‌లో కావాలంటే సో అండ్ సో ప్లాంట్. సో అండ్ సో లొకేషన్. పార్ట్నర్ ఇది ఎక్కడి నుంచి కొంటున్నాం మనం? ఏదో వెంటనే తీసుకోండి. డెలిజెన్సో, ఫోనిక్సో సంథింగ్ రోహితనో. రోహిత. ఓకే. అలాగే నెక్స్ట్ మెటీరియల్ 2599 ఇది కూడా 50 కేజీస్ కావాలి. 50 బాటిల్స్ కావాలి సారీ. వేర్ సో అండ్ సో ప్లాంట్, సో అండ్ సో లొకేషన్. ఇది కూడా పార్ట్నర్. సేమ్ పార్ట్నర్. రోహిత. Click on the check. There is no errors. In errors ఉన్న చూద్దాం. There is any errors? చెక్ అంటే ఒక ఎర్రర్ వచ్చింది. ఏం లేదు. అదేంటంటే 24లో WA చేయలేదు అని చెప్తుంది. మెటీరియల్ డాక్యుమెంట్స్‌కి వెళ్ళి మెయింటైన్ గ్రూప్స్‌లో ట్వంటీ 24 ఇక్కడ ఉంది. ఇక్కడ 23 టు 23 ఉంది ఇక్కడ. 24 లేదు. క్రియేట్ నంబర్ రేంజెస్. Number ranges for 2024 ఇవ్వండి. 2024 ఇక్కడ (4012) కాపీ పేస్ట్ 500. ఎర్రర్ వస్తే ఇవ్వాలి, లేకపోతే అక్కర్లేదు. 2024 ఇచ్చాను. 2024 గ్రూప్ ఇచ్చాను. ఇందులో WA అనేది ఇక్కడ మనం ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఓవర్వ్యూ క్లిక్ చేసుకోవాలి. మనం చేసింది ఎక్కడ ఉందో ఇక్కడ చూపిస్తుంది. 2024 కాబట్టి చేసింది.
2024 వచ్చింది మనం చేసింది. దీనికి అసైన్ చేయాలి. దీనికి ఇవన్నీ అసైన్ చేయాలి. ఈ 3 ఎలా అసైన్ చేస్తామంటే మెయింటైన్ గ్రూప్స్కి వెళ్ళాం, WEకి వెళ్ళి ఎలిమెంట్ గ్రూప్ మనం ఇచ్చింది ఎంటర్, WE ఎలిమెంట్ గ్రూప్ 6 అసైన్మెంట్, WL అంటే ఇయర్ మారింది కాబట్టి అది అడిగింది మాట. సో అది నేను క్రియేట్ చేస్తాను. చెక్ అన్నాను, ఇంక ఎర్రర్స్ ఉన్నాయా? పోస్టింగ్ ఓన్లీ పాసిబుల్ టు 2023 9 to 8 అంటుంది. ఎందుకంటే మనం మంత్ మారిపోయింది, ఎంత దాకా డిసెంబర్ కదా, డిసెంబర్ మంత్ వరకు ఎంట్రీ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అవుతుంది. ఏప్రిల్ అంటే ఫస్ట్ మంత్, మే 2, జూన్ 3, జూలై 4, ఆగస్ట్ 5, సెప్టెంబర్ 6, అక్టోబర్ 7, నవంబర్ 8, డిసెంబర్ 9. ఇవాళ జనవరి వచ్చింది అంటే మనం డిసెంబర్ వరకు ఎంట్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి జనవరి వచ్చేసింది కాబట్టి 10th మంత్ వచ్చేసింది అంటే యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్గా. సో అందుకని ఇప్పుడు మంత్ ఎంట్రీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో అందుకోసం మనం ఏం చేయాలి, దాన్ని కూడా షిఫ్ట్ చేయాలి. గతంలో చేసాం కదా OMSYలో క్లిక్ ఆన్ ద పొజిషన్, ఇక్కడ కంపెనీ కోడ్ BY1 చూసారా, 2023 9th మంత్ వరకు వేసుకోవచ్చు. 9th మంత్ అంటే ఏంటి, డిసెంబర్ వరకు ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక 10 పెట్టాలి, 10 డైరెక్ట్గా పెడితే యాక్సెప్ట్ చేయదు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా 10 రావాలి అంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్ 10th మంత్ రావాలి అంటే 10th మంత్ అంటే జనవరి. అది ఎలా వస్తుంది మనకి, /MMPV. ఎప్పుడైనా ఎవ్రీ మంత్ చేంజ్ అయినప్పుడు MMPV చేస్తూ ఉండాలి. ప్రతి నెల మనకు చేంజ్ అవుతున్నప్పుడు ఆ మంత్లో ఎంట్రీస్ యాక్సెప్ట్ చేయదు మాట. ప్రతి నెల ఈ MMPV చేయాలి. ఈ MMPVలో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన కంపెనీ కూడా ఇవ్వండి, BY1 కంపెనీ ఇచ్చి ఈ మంత్ మారింది కాబట్టి ఇవాళ డేట్ ఇక్కడ ఇవ్వండి, 02/01/2024 అని డేట్ ఇచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ 10th మంత్ మనకి చేంజ్ అయిపోతుంది. /OMSY క్లిక్ ఆన్ ద పొజిషన్ బటన్, కంపెనీ కోడ్ BY1 ఇక్కడ చూడండి 10th మంత్ చేంజ్ అయిపోయింది. అది MIGO $2597 50 quantity, where location BY1 partner Rohit or something. అలాగే నెక్స్ట్ ఐటమ్ కూడా 2599 quantity 50, where BY1 partner click on the check, document is okay వచ్చింది. now post అంటే ఇప్పుడు మనకు ఆ రా మెటీరియల్స్ వెండర్కి ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి కదా స్టాక్, అందుకే మనం స్టాక్ తీసుకున్నదండి ఫస్ట్. పోస్ట్ అయింది. ఇప్పుడు
మన దగ్గరికి స్టాక్ వచ్చింది. MMBE 2597 ఎగ్జిక్యూట్ చేయగానే 50 కేజీ 50 క్వాంటిటీ ఇవి క్యాప్స్. అలానే 2599 ఇది కూడా 50. ఇప్పుడు ఈ 2 రా మెటీరియల్స్ మన వెండర్‌కి ప్రొవైడ్ చేస్తేనే వెండర్ నుంచి మనకు స్టాక్ వస్తుంది. లేదంటే ఒకవేళ డైరెక్ట్‌గా MIGO తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇప్పుడు ఎర్రర్ ఏం చూపిస్తుందో. డైరెక్ట్‌గా MIGOలో ఇక్కడ పర్చేస్ ఆర్డర్ పెట్టుకొని, పర్చేస్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని, నేను డైరెక్ట్‌గా ఇంతకుముందు ఏదైతే ఆర్డర్ క్రియేట్ చేశానో సబ్ కాంట్రాక్ట్ ఆర్డర్, ఈ సబ్ కాంట్రాక్ట్ ఆర్డర్‌ని కంట్రోల్-C కాపీ, ఇక్కడ కంట్రోల్-V పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే నేను దీన్ని ఐటమ్ ఓకే ఇప్పుడు క్లిక్ చేసి తెలిసిపోతుంది మనకి దానికి ఏ మెటీరియల్స్ కావాలో. నేను పోస్ట్ అనగానే చూడండి ఏం చూపిస్తుంది, ద స్పెషల్ స్టాక్ ఓ అంటే ఈ 2 మెటీరియల్స్ మీరు వెండర్‌కి ఇవ్వలేదు అంటుంది. ఈ 2 మెటీరియల్స్ వెండర్‌కి ఇవ్వకుండా మీకు స్టాక్ ఎలా ఇచ్చేస్తాడు? అది. సో, అందుకోసం ఫస్ట్ మనం ఆ స్టాక్‌ని వెండర్‌కి ప్రొవైడ్ చేయాలి. మరి వెండర్‌కి మన రా మెటీరియల్స్‌ని ఎలా ప్రొవైడ్ చేస్తాము? దానికోసం ఇక్కడ ME2O అనాలి. ME2O. What is ME2O means? Stock provided to vendor. Stock provided to vendor. Stock provided to ME2O. Okay. Enter. ఏ వెండర్‌కి మనం ప్రొవైడ్ చేసాం స్టాక్ అంటే పలానా వెండర్ ప్రొవైడ్ చేస్తాం. ఏ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామంటే 2597 అండ్ 2599 ఈ 2 మెటీరియల్స్‌ని ప్రొవైడ్ చేయాలి. ఎంటర్. క్లిక్ ఆన్ ద ఎగ్జిక్యూట్. ఎందుకు ప్రొవైడ్ చేయాలి? మనం 50 కేజీస్ 50 బాటిల్స్ మనం ఆర్డర్ ఇచ్చాం కాబట్టి 50 క్యాప్స్, 50 గ్లాస్ బాటిల్స్ ప్రొవైడ్ చేయాలి. సో, ఈ 2 సెలెక్ట్ చేసుకొని పోస్ట్ గుడ్స్ ఇష్యూ అనాలి. పోస్ట్ గుడ్స్ ఇష్యూ అంటే ఏంటంటే మన ప్లాంట్‌లో ఉన్న స్టాక్ వెండర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే వెండర్‌కి ఇస్తున్నాం అని అర్థం. ఇష్యూ అంటే ఇస్తున్నాం. ద పోస్ట్ గుడ్స్ ఇష్యూ. క్లిక్ ఆన్ ద పోస్ట్ గుడ్స్ ఇష్యూ. ప్లాంట్ BY1 ఎంటర్. ఎంటర్. The 2 ఐటమ్స్ పోస్టెడ్. అంటే ఇప్పుడు మనం స్టాక్‌ని వెండర్‌కి ప్రొవైడ్ చేసాము. వెండర్‌కి స్టాక్ ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు స్లాష్ అని చేసి MMBEలో చూడండి స్టాక్ లేదు మన దగ్గర. స్టాక్ వెండర్‌కి వెళ్ళిపోయింది. 2597లో ఎగ్జిక్యూట్. There is no stock. Already 50 క్యాప్స్‌ని the stock provided to vendor. అంటే మీరు వెండర్ ప్రొవైడ్ చేసేసారు. 2599. మన ఫినిష్ ప్రొడక్ట్ 2600 ఇంకా అది రాలేదు మనకి స్టాక్. ఇప్పుడు MIGO చేసి వస్తది. ఇప్పుడు స్టాక్ ఇంకా రాలేదు. ఆర్డర్ చేసింది తప్ప ఇంకా స్టాక్‌ని మన ప్లాంట్‌లోకి ఇంకా రాలేదు. ఇప్పుడు మన ప్లాంట్‌లోకి స్టాక్ రావాలి అంటే ఏం చేస్తాం? ఇప్పుడు MIGO చేసి ఇక్కడ పర్చేస్ ఆర్డర్ నంబర్‌ని పేస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఐటమ్ ఓకే అనండి. ఐటమ్ ఓకే. Click on the check. Any errors? There is no errors. Document is okay. Next portion. ఈ సబ్ కాంట్రాక్ట్ చేయాలంటే FRL చేయాలి. FRL అనేది ఒకటి FRLకి అకౌంట్‌కి అసైన్ చేయాలి. అంటే సబ్ కాంట్రాక్ట్ సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది ఏ లెడ్జర్‌లోకి రావాలి. అందుకోసం ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి.
double click on this, click on the proceed. Cancel account assignment FRL, external activity. ఈ FRL సంబంధించిన స్టాక్ ఇందులోకి వెళ్ళాలని ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ BY1 ఇచ్చి వాల్యుయేషన్ క్లాస్ యాక్టివేట్ చేయండి. సేవ్ BY1R, BY1F ఏదైనా కూడా ఫలానా అకౌంట్లోకి వెళ్ళాలి. ఒకటి సపరేట్గా ఒక లెడ్జర్ని క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇందులో ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఉంది కదా. చేంజ్ ఇన్ స్టాక్స్ ఇచ్చాను. ఒక లెజర్ క్రియేట్ చేసి మళ్ళీ అసైన్ చేయడం ఎందుకని ఉన్న లెజర్ ఇచ్చేస్తుంది మనకి. ఎంటర్, క్లిక్ ఆన్ ఎంటర్, పోస్ట్ చేయండి. పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గరికి స్టాక్ వచ్చేసింది. /MMBE 2600 స్టాక్ ఓపెన్ చేసుకుంటే 50 వచ్చింది. 50 బాటిల్స్ వచ్చాయి మన దగ్గరికి. మరి 50 బాటిల్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసిన స్టాక్ వెండర్ దగ్గర నుంచి ఇంక వెళ్ళిపోయింది. వెంటర్కి ఇచ్చినట్టు ఇంక లెక్క. అది వెంటర్కి ఇచ్చాం కాబట్టి ఇంకా దెర్ ఇస్ నో స్టాక్. ఇంకా దాని గురించి చూపించదు. ఇంకా ఎప్పుడైతే మనం ఫినిష్ ప్రోడక్ట్ తీసేసుకున్నామో ఇంక స్టాక్ ప్రొవైడ్ టు వెండర్ కూడా రాదు. ఇంకా ఏదో ఫినిష్ ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకోకముందే స్టాక్ ప్రొవైడ్ టు వెండర్ వస్తుంది. తర్వాత ఇంకా అది కూడా రాదు. ఇంకా నీకు ఆ స్టాక్ అనేది కంప్లీట్గా అవుట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన బిల్ అమౌంట్ పే చేయాలి వెండర్కి. బిల్ అమౌంట్ పే చేయాలంటే ముందు MIRO ఇన్వాయిస్ కలెక్ట్ చేసుకోవాలి. సో MIRO ఆ పర్చేస్ ఆర్డర్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయండి. ₹5,000 మాట. సో క్యాల్కులేట్ ట్యాక్స్ 5250. 5250. Click on the save. సో ఆ వెండర్కి మనకి బాటిల్స్ చేసి ఇచ్చినందుకు అతనికి ₹5,250 మనం పే చేసాం అన్నమాట. ఇన్వాయిస్ వచ్చింది. ఆ ఇన్వాయిస్కి మనం పే చేస్తున్నాము. FBL1 వెండర్ బ్యాలెన్సెస్లో ఆల్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయగానే న్యూ బిల్. ఇంతకుముందు ఎన్ని బిల్స్ ఉన్నాయో తెలీదు. ఇది కొత్త బిల్ కదా, సారీ, ఇది ఒకటి బిల్ ఉంది. ఫార్వీ సబ్ కాంట్రాక్ట్ అనే వెండర్కి మనం 5,250 ఇవ్వాలి. ఎందుకంటే ఆయనతో మనం సర్వీస్ చేయించుకున్నాం, అంటే ఒక వర్క్ చేయించుకున్నాం దానికోసం. క్లియరా భవ్య? ఓకేనా? ఓకేనా? ఇది చేయండి ప్రాక్టీస్. అంటే మరి అది అవ్వకుండా అవదేమో. లేదు, అవుతుంది, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఈ క్లాస్ అవుతుందా? అవుతుంది. ఓకే, చెప్పండి. క్లాస్ డౌట్ చెప్పండి. అంటే ఈవినింగ్ 4 to 5 కాక ఇంకా ముందు ఏమీ అవ్వదు సార్ బ్యాచ్? ఇది అంటే ప్రశాంతంగా ఉందని. ముందంటే 1 to 2 వస్తారా మధ్యాహ్నం? పోయినా పర్వాలేదు. సరే, అయితే టుమారో నుంచి 1 to 2 చేద్దాం. అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అవునా? ఓకే. సో 1 to 2 చేద్దాం. మార్నింగ్ మధ్యాహ్నం 1 to 2 చేద్దాం. ఓకే.